హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా మొదటిసారిగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. మీరు మా thumbnail చూసి వీడియోని చూస్తున్నారు కదా. ఎంతో టేస్టీ అయిన ఈ ప్రాన్స్ మెంతి కూరని మీరు కూడా చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. చాలా రుచికరమైన ఈ కూర తయారీ విధానము ఎలాగో నేను చెప్తాను. చూడండి ఎంతగా గుమగుమలాడిపోతుందో తెలుసా. ఒక్కసారి మీరు కూడా చేసుకోండి, తినండి, హ్యాపీగా ఆరోగ్యంగా ఉండండి. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మేము ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేయుచున్నాము. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ కూర ప్రాసెస్ని మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా నేను 1/2 కిలో ప్రాన్స్ని అయితే తీసుకున్నాను. వాటినన్నిటినీ శుభ్రంగా ఆ లోపలున్న వేస్ట్ పార్ట్స్ ఏదైతే ఉందో పేగు, దానిని నేను తీసేస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్కటిని మాత్రం దానిని నేను తీసేసుకుంటున్నాను. కొంతమంది అయితే దీన్ని తీయకోకుండానే కూర చేసుకుంటారు, కానీ దీన్ని మాత్రం శుభ్రంగా తీసేసుకోవాలి. నిదానంగా నీట్గా చక్కగా మనం దీన్ని ఓపికగా తీసుకోవాలి. నాన్ వెజ్ ఏదైనా సరే తినటం చాలా సులువే, కానీ చేసుకునే పద్ధతి కొంచెం ఎక్కువగా ఉంటుంది, లేట్గా ఉంటుంది. ఈ లోపల వేస్ట్ పార్ట్ అన్నీ తీసేసరికి నాకైతే ఒక 30 సెకండ్స్ అయితే పట్టింది. ఇదిగో చూడండి, ఇలా నేను నీట్గా అన్నీ తీసేసుకుంటున్నాను. తీసేసుకున్న వీటన్నిటిని కూడా ఒక గిన్నెలో వేసేసుకొని శుభ్రంగా దీనిని కడిగేసుకోవాలి. 1కి 2 సార్లు వాటర్లో చక్కగా ఆ స్మెల్ అనేది పోయేంత వరకు కూడా చక్కగా కడుక్కోవాలి. ఇలా మనం కడుక్కోకపోతే దానిలో ఉన్న వాసన చాలా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి చక్కగా తగినన్ని నీళ్ళన్నీ పోసేసుకొని శుభ్రంగా అయితే నేనైతే కడిగేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చాయో. అయితే ప్రాన్స్ని తీసుకున్నాను, 3 పెద్ద టమాటాలను తీసుకున్నాను, 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 కట్ల మెంతి ఆకునైతే శుభ్రంగా కట్ చేసుకొని తీసుకున్నాను. స్టవ్ అయితే వెలిగించి నేను దానిపైన బాండీ అనేది పెట్టుకొని కర్రీకి ఎంత అయితే అవసరమో నూనె అంత వేసుకున్నాను. మీ ఇష్టానికి తగినట్టుగా మీరు వేసుకోండి. మొదటిగా మీరు ఎవరైనా మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలోనికి నేను కొంచెం జీలకర్రనైతే వేసాను. కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను. ఇవి చక్కగా వేగాలన్నమాట ఆయిల్లోని. కొంచెం నీట్గా నిదానంగా వంటనైతే చేసేసుకుంటే చాలా రుచికరంగా అద్భుతంగా ఉంటుందన్నమాట. అడావుడిగా మనం ఏ పని కూడా చేయకూడదు. 4 పెద్ద సైజు పచ్చిమిర్చినైతే మధ్యకు కట్ చేసుకొని దానిలో వేసేసుకొని దాన్ని కూడా ఫ్రై అయ్యేలాగా కలుపుకున్నాను. ఆ తర్వాత దీనిని చక్కగా పసుపు అయితే వేసేసుకోవాలి. పసుపు కూడా నూనెలోని చక్కగా ఫ్రై అవుతుంది అన్నమాట. మనం వేయించుకునే విధానంలోనే ఉంటుంది. మీడియంగా మనం కలర్ వచ్చేటట్లుగా ఉల్లిపాయలని వేయించుకుంటే కూర ఒక టేస్ట్ ఉంటుంది. ఇంకా బాగా ఎక్కువ బ్రౌన్గా వేయించుకుంటే ఆ కూర అనేది ఇంకొక టేస్ట్లోకి మారిపోతుంది. కాబట్టి మన ఇష్టాన్ని బట్టి కూరకి తగినట్లుగా ఎలా అయితే ఫ్రై చేసుకోవాలో అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దీనిలోనికి నేను కొంచెం అల్లం పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ప్రాన్స్ని అయితే వేసేసుకొని ఈ ప్రాన్స్ అన్నిటికీ కూడా చక్కగా అల్లం పేస్ట్
పట్టేలాగా కలుపుకుంటున్నాను. ఇలా అల్లం పేస్ట్, ఫ్రాన్స్ ఒకేసారి వేసుకొని కలుపుకోవటం వల్ల ఏదైతే ఆ ఫ్రాన్స్లో ఉన్న వాటరు చక్కగా బయటకు వచ్చాక ఈ అల్లం పేస్ట్ చక్కగా ఆ యొక్క ఫ్రాన్స్ ముక్కలకి పట్టి స్మెల్ లేకోకుండా కూర అయితే ఉంటుంది. ఇలా కొద్దిసేపు నేను ఫ్రై చేసుకోవాలి, ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత దానిలోనికి ఉప్పు అయితే వేసుకుంటున్నాను. చక్కగా ముక్కకి ఉప్పు పట్టేలాగా ఉడకాలన్నమాట. వాటర్ అయితే చూడండి అలాగా ఊరిపోయాయో దానిలోనికి. ఈ వాటర్ అన్నీ కూడా మరలా ఇంకిపోయేంత వరకు కూడా మనం చక్కగా మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే 5 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. వాటర్ అన్నీ కూడా చక్కగా ఎగిరిపోయాయి. మళ్ళా కలుపుకొని చక్కగా ఈ ఫ్రాన్స్ చూసేటప్పుడు చాలా ఎక్కువగా అనిపిస్తాయి, ఉడికినాక చాలా తక్కువగా అనిపిస్తాయి. కానీ తినేటప్పుడు మాత్రం ముద్దకి ఫ్రాన్స్ అనేది తగులుతూనే ఉంటుంది. టమాటాలను అయితే ఇప్పుడైతే వేసేసుకొని చక్కగా ఇవి కూడా నూనెలో మగ్గేదాకా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఫ్రెండ్స్, జీవితంలో మనం ఎన్ని పనులైనా చేసుకుంటాం. మనం చేస్తున్న ప్రతి పనిలోని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. కృతజ్ఞత స్తుతులు దేవునికి చెల్లించాలి. ప్రతి విషయంలోని ఆయన నామాన్ని ఘనపరుస్తూ స్తుతించాలి. మన బ్రతుకులు దేవుణ్ణి ఆస్వాదించే విధంగా, దేవుణ్ణి ఆరాధించే విధంగా ఉండాలి. ఇప్పుడైతే నేను కడిగి పెట్టుకున్న మెంతాకునైతే వేసుకొని చక్కగా కలుపుకుంటున్నాను. ఎందుకు నేను ఆ మాట చెప్పానంటే, చర్చికి మేము వెళ్తాం కాబట్టి చెప్తున్నానండి. హృదయపూర్వకంగా చేస్తున్న ప్రతి పనిలోని దేవుని మహిమపరచాలండి, ఘనపరచాలి. ఆ తర్వాత మనం చేస్తున్న ప్రతి పనిలోనూ దేవుడి సహాయం అనేది మనకి ఉంటుంది. మెంతాకుని వేసుకుని శుభ్రంగా నేను కలుపుకున్నాను. మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత చూడండి, ఆ స్మెల్ అనేది ఇంటి నిండా కూడా స్ప్రెడ్ అయిపోయిందండి. ఆ స్మెల్ చూస్తుంటే నోట్లో ఉన్న లాలాజల గ్రంథులు అయితే ఊరిపోతూ ఉంది, ఎప్పుడు తినేసేయాలా అని. మెంతాకు చాలా మంచి సువాసన కలిగిన ఆకండి, చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. ఆ తర్వాత నేను కారం అయితే ఒక 3 స్పూన్లు అయితే వేసుకొని కొంచెం ఇలా తిప్పేసుకొని ఒక 5 నిమిషాలు అయితే దీన్ని ఉడికించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా రుచిగా ఉంది. మీరు కూడా తయారు చేసుకోండి, మీరు కూడా తయారు చేసుకొని తినండి, కామెంట్స్ చేయండి, వీడియోని చూడండి, లైక్ చేయండి. నాకైతే బాగా జలుబు అయితే చేసింది, నా మాట విధానం ఇలా ఉంది. లాస్ట్గా ఫైనల్గా కర్రీ అయిపోయింది. దానిపైనకి నేనైతే కొత్తిమీర నీళ్ళ సర్వ్ చేసేసుకున్నాను. ఒక 5 నిమిషాల మరలా దాన్ని అలా ఉంచేస్తానండి. వేరే బౌల్లోకి తీసుకున్న తర్వాత కర్రీ చూడండి ఎంత చక్కగా ఉందో, ఎంత అందంగా ఉందో. నాన్ వెజ్ ప్రియులు ఎవరైనా ఉంటే చక్కగా తయారు చేసుకోండి, తినండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.